ఫైనల్ గా గార్నిషింగ్ కి కొత్తిమీర జీడిపప్పు. సో తీసేద్దామా ప్లేట్లోకి. మీరు పట్టుకుంటే నేను పట్టుకుంటాను. ఫైనల్ గా కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని జీడిపప్పు అలా పెట్టేస్తాం. రెడీ అన్నమాట. వేయించేస్తున్న జీడిపప్పుతో గార్నిష్. వేడి వేడి సగ్గుబియ్యం పులిహోర రెడీ. రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, వేడి వేడిగా సగ్గుబియ్యం పులిహోర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ పులిహోర తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం పులిహోర తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం పొడిపుళ్లాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, పసుపు, వేయించిన వేరుశనగ పలుకులు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలపాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సగ్గుబియ్యం పులిహోర రెడీ. సగ్గుబియ్యం పులిహోర తయారు చేసే విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. చూసేనా? ఫస్ట్ టైం తెలుసా, నేను ఒక్కదాన్ని ఎవరికి పెట్టకుండా టేస్ట్ చూస్తున్నాను. తప్పదు, అలాంటి రోజు వచ్చారు కాబట్టి. అలాంటి రోజు వచ్చాను కాబట్టి ఉపవాసం నుంచి మీరు చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చేసింది నా కోసమే కదా, అంతే కదా మీకు ముఖ్యం. అంతే కదా, ఏం ఫీల్ అవ్వట్లేదు కదా మీరు? ఎందుకు ఫీల్ అయ్యేది? అదే కదా, ఎంత తింటే అంత ఆనందం. అంతేనా? సరే, మరి ఇది కొంచెం వేడి వేడిగా ఉందిగా, తినేనా? ఓకే తినండి. ఓకే, సో ఒకసారి శివుని తలుచుకొని తినేనా? ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. రెడీ? ఓకే, ఇప్పుడు జంతిక. బాగున్నాయి, రెండు బాగున్నాయి. గీత గారు అంత దూరం నుంచి వచ్చినందుకు మీకు స్పెషల్ గా కదా. యాక్చువల్గా వైజాగ్ అందరూ కూడా మంచి మంచి స్పెషల్ ఐటమ్స్ చేసి పెడుతున్నారు. ఇంకో 2 రోజులు ఉంటే ఇంకా మంచి వెరైటీస్ చూద్దాం. మీరు చేసే వంటల్ని బట్టి నేను ఇక్కడ ఉండాలా, హైదరాబాద్ వెళ్ళాలా అనేది ఆలోచిస్తాను. ఓకే, మరి అదే ఇవి అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ చెప్తాను. సో సగ్గుబియ్యం ఈరోజు చూసారు కదండి, 2 ఐటమ్స్, 2 కూడా చాలా ఈజీ. ఇలా చేసేసుకోవచ్చు, అలా తినేయచ్చు చక్కగా. అయితే మనకి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం కదా. సో మనకి ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉన్నప్పుడు ఆ ఐటెంలో అది మనకి తెలుస్తూ ఉండాలి తినేటప్పుడు. ఇప్పుడు జంతికలు ఏమైందంటే, మామూలుగా కూడా మన జంతికలు చేసుకునేటప్పుడు కొంతమంది ఊరికే అలా కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి జంతికల్లో వేసి చేస్తూ ఉంటారు పిండి కలిపేటప్పుడు. సో కాబట్టి ఇందులో నాకు ఆ జంతిక టేస్టే ఎక్కువ తెలుస్తుంది, అంటే ఆ వరిపిండి టేస్ట్ తెలియట్లా. ఆహా, ఇదిలోనేమో చక్కగా మెత్తమెత్తగా గ్రైండ్ ఫ్రై అయింది కదా, సాఫ్ట్ గా ఉండి పులిహోర తింటుంటే మనకు అలా తగులుతుంది అనమాట సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కనిపిస్తుంది, టేస్ట్ అంటున్నా, టేస్ట్ అనిపించట్లేదు. దీంట్లో ఏంటంటే సగ్గుబియ్యానికి కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యి అండ్ మనకి సగ్గుబియ్యం కూడా అలా తగులుతుంది అనమాట మధ్య మధ్యలో. సో కాబట్టి నేను ఒక మార్క్ పులిహోరకి వేసేస్తున్నాను. నాకు వేస్తారు, నేను మీ పక్కనే నించున్నాను. నేను కూడా పక్కనే కదా ఉంటుంది. ఆహా, అంటే ఈ జంతికల్లో సగ్గుబియ్యం వేయటం వలన మీరు అన్నట్టుగా గుల్లగా వచ్చి బాగుంది. అంటే మనం ముందే అనుకున్నాం సగ్గుబియ్యంకి ఏం టేస్ట్ ఉంది, కాకపోతే ఈ పులిహోరలో ఏంటంటే అది మనకు తగులుతుంది అనమాట అక్కడక్కడ సగ్గుబియ్యం అనేది. అందుకనే, లేకపోతే అసలు జంతికలు కూడా సూపర్. సో జంతికలకి గుల్లగా రావడానికి మంచి ఐడియా అండి. సగ్గుబియ్యం చక్కగా నానబెట్టేసి ఇలా జంతికలు వేసుకుంటే చాలా గుల్లగా సాఫ్ట్ గా ఉన్నాయి, టేస్టీగా. ఓకే, అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అస్సలు ఉపవాసం ఉండొద్దండి. చక్కగా ఇలాంటి మంచి మంచి ఊరించి వంటలు చేసుకుని హ్యాపీగా లాగించేయండి. అలాగే శివ అనుకున్నాం అనుకోండి, ఆయన కూడా క్షమించేస్తారు, ఏమీ అనుకోరు. ఓకేనా? కరెక్టే కదా? కంగ్రాచులేషన్స్ పద్మ గారు. మీకు అండి మణి గారు, చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఇద్దరు మంచి ఊరించి వంటలు చేసి పెట్టినందుకు. పద్మ గారు, మీకు ఈటీవీ అభిరుచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఎలా ఉందో ఇది. క్లాప్స్ కొట్టండి అందరూ పద్మ గారి కోసం. మణిగారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్స్ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. చక్కగా ఎంజాయ్ చేయండి ఈ రోజు అంతా కూడా. ఓకేనా? బాయ్ అండి. బాయ్ బాయ్. చూసారు కదండి సగ్గుబియ్యంతో ఇవాళ మన ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి.
SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి వాళ్ళ ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మీకు తెలిసిన మంచి మంచి ఊరించి వంటల్ని మాకు చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. ఇది విశాఖపట్నంలో ఇవాల్టి మన ఊరించి వంట. రేపటి ఊరించి వంటలో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మరో చిట్కా. ఇంట్లో బల్లులు కనిపించాయనుకోండి, వాటిని వెంటనే పంపించడానికి ఈ చిట్కా. కోడిగుడ్డు పెంచుల్ని మనము బల్లులున్న చోట కనుక పెడితే అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి. కీర్తి, ఊరించే వంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ కూడా చేశారు వాళ్ళు. అవును, మహాశివరాత్రి కదా, అందుకని వాళ్ళు కూడా స్పెషల్ గా ప్రిపేర్ చేశారు. పండగ కాబట్టి వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఐడియాలు ఇచ్చారు. అవును. ఓకే కీర్తి, మరి నువ్వు ఈ రోజు తయారు చేసి చూపించిన వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఓకే ఓకే అండి, ఈ రోజు మనం తయారు చేసుకున్న అన్ని వంటకాల్లో పోషకుల గురించి మనకు చెప్పడానికి డాక్టర్ అరుణ గారు సిద్ధంగా ఉన్నారు. శివరాత్రి నాడు చేసిన ఈ ఐటమ్స్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మొదట్లో ఈ పిండి వంటల్లో చేసిన ఈ స్వీట్ కార్న్ పోహాలోని పోషకులు తెలుసుకుందాం. స్వీట్ కార్న్ పోహా అనేది నిజంగానే సూపర్ అండి. ఇప్పుడు స్వీట్ కార్న్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాన్ని డీప్ ఫ్రై చేయకుండా ఏ సమోసాలో యాడ్ చేయకుండా ఇలా చేసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. వాల్యూ అడిషన్, ఇప్పుడు ఏ కార్పొరేట్ ఫీల్డ్ తీసుకోండి, ఎక్కడైనా కూడా వాల్యూ అడిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా దానికి ఏదైనా వాల్యూ ఉండాలి అన్నట్టుగా ఇప్పుడు ఏ ఒక కాంబినేషన్ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో కూడా వాల్యూ యాడ్ చేయాలి. అటుకులు చాలా మంచివి, అలాగే స్వీట్ కార్న్ కూడా దాంతో యాడ్ చేయడం మూలాన ఇంకా మంచిగా తయారైంది. ఎలాగో నిమ్మకాయలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంది కాబట్టి అది కూడా మనకు వచ్చేస్తుంది. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అవుతుందండి. పిల్లలు కూడా చాలా ప్రీతిగా ఇష్టంగా తీసుకుంటారు. తప్పకుండా ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సిన ఒక ఐటమ్ ఇది స్వీట్ కార్న్ పోహా. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన గుమ్మడి పాయసం, ఇది కూడా నిజంగానే బాగుంది. అంటే మనం స్వీట్ అయినా కూడా మన క్రేవింగ్స్ కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ బదులుగా బెల్లం వాడుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బెల్లం కాకపోతే వైట్ షుగర్, అంటే ఇప్పుడు షుగర్ వైట్ కలర్లో ఉంటుంది కదా, సూపర్ మార్కెట్స్లో మీరు చాలా క్లీన్గా గమనిస్తే అదే షుగర్ రీఫైన్ చేయకుండా ఎలా హోల్ వీట్తో చేయబడిన రవ బ్రౌన్ కలర్లో ఉంటుందో అలా బ్రౌన్ షుగర్ కూడా ఉంటుందన్నమాట. అది కనుక దొరికేటట్టు ఉంటే మీ ఊర్లో కానివ్వండి, మీకు అవైలబుల్ ఉంటే అది మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో వైట్ షుగర్ కంటే కూడా ఇది కూడా తీసుకోవచ్చు. షుగర్ తినకూడదు అని తెలుసు, కానీ 2-3 టీ స్పూన్స్ వరకు ఓకే పర్ డే. అంటే అరౌండ్ 60 క్యాలరీస్ దాని నుంచి వస్తే పర్వాలేదు. సో స్వీట్ తినే రోజు 1 కప్పు కాఫీ తగ్గించుకుంటే చాలు, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం మీట్ అయినట్టే. ఇలా సింపుల్ థింగ్స్ మేనేజ్ చేసుకుంటే చాలండి, మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా మనం చక్కగా మెయింటైన్ చేయగలము. ఇప్పుడు ఊరించే వంటలో చూసిన సగ్గుబియ్యం జంతికలు, అలాగే సగ్గుబియ్యం పులిహోర. డెఫినెట్గా ఈ జంతికలు మంచివి కావు, పులిహోరే మంచిది. ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేసేటప్పుడు ఇది పర్వాలేదు తీసుకోండి అంటే డెఫినెట్గా మనం కూడా లీనియంట్గా ఉన్నట్టే. ఎలాగో మనం ఇలాంటివి నోట్ చేసుకొని తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ఇలా పండగ పూటల్లో తయారు చేసుకుంటాము. ఇక నేను కూడా అది మీరు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది, ఓహో ఇంకా ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఇది మంచిది కాదు అని చెప్పాల్సి ఉంటుంది. సో సగ్గుబియ్యం జంతికలు డెఫినెట్గా రేర్గా వాడాల్సిన ఒక ఐటము. అదే సమయంలో కంప్లీట్గా మన ఇండియన్ ఫుడ్స్తో చేసిన స్వీట్స్ హాట్స్ ఎప్పుడు కూడా నేను ట్రెడిషనల్వి ప్రిఫర్ చేస్తూ ఉంటాను వెస్టర్న్ ఫుడ్స్ కంటే కూడా. సో చేసుకునేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం, అంతే. అంటే ఇప్పుడు శివరాత్రి నాడు చేసుకుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఇది చేసుకోవచ్చు అంతే. ఆ ఒకేషన్కి తగినట్టుగా మనం ఇండియన్ ఫుడ్స్ నోట్ చేసుకుంటే తప్పలేదు. ఇక సగ్గుబియ్యం పులిహోర మాత్రం డైలీ డైట్కి వాడుకునే విధంగా ఉంది. ఎవరికి అంటే ఇప్పుడు కొంతమంది డయాలిసిస్కి, అంటే కిడ్నీ కొంచెం ఫెయిల్ అయి ఉంటుందో, క్రానిక్ రీనల్ ఫెయిలియర్ అయి ఉంటుంది, అందులో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 స్టేజ్ 2. అలాంటప్పుడు కొద్దిగా వాళ్ళకి ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ పులిహోర చాలా మంచిది. అంటే సగ్గుబియ్యం అనేది వాళ్ళకు అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో వాళ్ళు తీసుకోవచ్చు, అంటే ఫ్రీగా తీసుకునే ఒక ఫుడ్, ఎస్పెషలీ రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్కి. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఎలా చేయాలా, ఎలా సగ్గుబియ్యంతో ఎన్ని వెరైటీస్ మనం చేయగలము అని ఒక డౌట్ కూడా మనకు వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ రెసిపీ నిజంగానే చాలా బాగుంది. ఈ సగ్గుబియ్యం పులిహోర మనం కూడా తీసుకోవచ్చండి, రెగ్యులర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. కాకపోతే మరీ కూడా మన ఇంట్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఇప్పుడు మరొక చిట్కా చూద్దాము. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కుర్మాల్లో మనం పెరుగు వాడుతూ ఉంటాం కదా, అయితే ఆ పెరుగు పుల్లటిదైతే కుర్మా ఇంకా టేస్టీగా ఉంటుంది. కీర్తి, సో మహాశివరాత్రి రోజున ఎంటీఆర్ మసాలా అభిరుచికి వచ్చి మంచి మంచి వంటలు తయారు చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. నీకు కూడా హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి మహాశివరాత్రి స్పెషల్స్ ఏంటో, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనల్ని కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.